నమస్కారమండి. యాక్సాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక నుండి 8th చాప్టర్ అయిన జాతీయోద్యమం వరకు ఫుల్ చాప్టర్లుగా అందించాము. ఈ వీడియోలో 9th చాప్టర్ గవర్నర్ జనరల్ల యుగం మొత్తమును ఒకే వీడియోలో అందిస్తున్నాం. గవర్నర్ జనరల్ల యుగం. బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. 1773 చట్టం ప్రకారం. బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. 1773 చట్టం ప్రకారం. భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. 1833 చట్టం ప్రకారం. భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. 1833 చట్టం ప్రకారం. భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయి ఎవరు? లార్డ్ కానింగ్. 1858 చట్టం ప్రకారం. భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయి ఎవరు? లార్డ్ కానింగ్. 1858 చట్టం ప్రకారం. భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. బెంగాల్ లేదా పోర్ట్ విలియం యొక్క గవర్నర్లు. బెంగాల్ లేదా పోర్ట్ విలియం యొక్క గవర్నర్లు. డ్రేక్. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు పోర్ట్ విలియం యొక్క గవర్నర్ ఎవరు? డ్రేక్. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు పోర్ట్ విలియం యొక్క గవర్నర్ ఎవరు? డ్రేక్. బెంగాల్ యొక్క గవర్నర్గా ఎప్పుడు ఉన్నారు? 1756-58. డ్రేక్ బెంగాల్ యొక్క గవర్నర్గా ఎప్పుడు ఉన్నారు? 1756-58. 1757 ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? డ్రేక్. 1757 ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా మొదట పనిచేసిన కాలం ఏది? 1758-60. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా మొదట పనిచేసిన కాలం ఏది? 1758-60. 1759 చెన్సురా లేదా బేదరా యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. 1759 చెన్సురా లేదా బేదరా యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. వాన్ సిట్టార్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1760-65. వాన్ సిట్టార్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1760-65. 1760 వందవాసి యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిట్టార్ట్. 1760 వందవాసి యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిట్టార్ట్. 1761 మూడవ పానిపట్టు యుద్ధం నాటి బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిట్టార్ట్. 1761 మూడవ పానిపట్టు యుద్ధం నాటి బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిట్టార్ట్. 1764లో జరిగిన బాక్సర్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ ఎవరు?
వాన్ సిటాట్. 1764లో జరిగిన బాక్సర్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? వాన్ సిటాట్. రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ రెండవసారి బెంగాల్కు గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1765-67. రాబర్ట్ క్లైవ్ రెండవసారి బెంగాల్కు గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1765-67. 1765లో అలహాబాద్ ఒప్పందంలో బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. 1765లో అలహాబాద్ ఒప్పందంతో బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. శిస్తు వసూలు కొరకు రిజా ఖాన్ అనే వ్యక్తిని బెంగాల్ అంతటా నియమించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. శిస్తు వసూలు కొరకు రిజా ఖాన్ అనే వ్యక్తిని బెంగాల్ అంతా నియమించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. వేరెల్స్. వేరెల్స్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? వేరెల్స్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? వేరెల్స్. వేరెల్స్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1767-69. వేరెల్స్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1767-69. కార్టియర్. కార్టియర్. కార్టియర్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1769-72. కార్టియర్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1769-72. 1770లో భారతదేశంలో తీవ్ర కరువు సంభవించినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? కార్టియర్. 1770లో భారతదేశంలో తీవ్ర కరువు సంభవించినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? కార్టియర్. వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1772-74. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1772-74. ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్లో రద్దు చేసిన గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్లో రద్దు చేసిన గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. కలెక్టర్ పదవిని సృష్టించిన బెంగాల్ గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. కలెక్టర్ పదవిని సృష్టించిన బెంగాల్ గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. శిస్తు వసూలు కొరకు బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసింది ఎవరు? వారన్ హేస్టింగ్. శిస్తు వసూలు కొరకు బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసింది ఎవరు? వారన్ హేస్టింగ్. 1773 రెగ్యులేటింగ్ చట్టం నాటి బెంగాల్ గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. 1773 రెగ్యులేటింగ్ చట్టం నాటి బెంగాల్ గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్లు. బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్లు వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1774-85. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1774-85. 1774 రోహిల్లా యుద్ధం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. 1774 రోహిల్లా యుద్ధం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఏషియాటిక్ సొసైటీ స్థాపనకు విలియం జోన్స్కు సహకరించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఏషియాటిక్ సొసైటీ స్థాపనకు
విలియం జోన్స్కు సహకరించిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. పిట్స్ ఇండియా చట్టము చేసినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. పిట్స్ ఇండియా చట్టము చేసినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. అభిజ్ఞాన శాకుంతలమును ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు? విలియం జోన్స్. అభిజ్ఞాన శాకుంతలమును ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు? విలియం జోన్స్. భగవద్గీతను సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు? విల్కిన్స్. భగవద్గీతను సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు? విల్కిన్స్. హుగ్లీ వద్ద ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. హుగ్లీ వద్ద ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. బెంగాల్ అట్లాస్ను 1781లో రూపొందించింది ఎవరు? మేజర్ రన్నెల్. బెంగాల్ అట్లాస్ను 1781లో రూపొందించింది ఎవరు? మేజర్ రన్నెల్. కార్న్వాలిస్. కార్న్వాలిస్. కార్న్వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1785-93. కార్న్వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1785-93. 1793 జమీందారీ చట్టం లేదా శాశ్వత శిస్తు పరిష్కార చట్టమును ప్రవేశపెట్టింది ఎవరు? కార్న్వాలిస్. 1793 జమీందారీ చట్టం లేదా శాశ్వత శిస్తు పరిష్కార చట్టమును ప్రవేశపెట్టింది ఎవరు? కార్న్వాలిస్. సివిల్ సర్వీస్ పితామహుడిగా ఎవరిని అంటారు? కార్న్వాలిస్. సివిల్ సర్వీస్ పితామహుడిగా ఎవరిని అంటారు? కార్న్వాలిస్. పోలీస్ న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్. పోలీస్ న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు చేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్. న్యాయశాఖను పోలీస్ శాఖను వేరు చేసింది ఎవరు? కార్న్వాలిస్. న్యాయశాఖను పోలీస్ శాఖను వేరు చేసింది ఎవరు? కార్న్వాలిస్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్. కార్న్వాలిస్ సర్క్యూట్ న్యాయస్థానాలను ఎక్కడ ఏర్పాటు చేశాడు? కలకత్తా, ఢాకా, పాట్నా, ముర్షిదాబాద్. కార్న్వాలిస్ సర్క్యూట్ న్యాయస్థానాలను ఎక్కడ ఏర్పాటు చేశాడు? కలకత్తా, ఢాకా, పాట్నా, ముర్షిదాబాద్. డిఎస్పి అనే పదవిని ఏర్పాటు చేసింది ఎవరు? కార్న్వాలిస్. డిఎస్పి అనే పదవిని ఏర్పాటు చేసింది ఎవరు? కార్న్వాలిస్. సర్ జాన్ షోర్. సర్ జాన్ షోర్. సర్ జాన్ షోర్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1793-98. సర్ జాన్ షోర్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1793-98. వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు 1793లో అధ్యక్షునిగా పనిచేసింది ఎవరు? సర్ జాన్ షోర్. వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేసిన
బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు 1793లో అధ్యక్షునిగా పనిచేసింది ఎవరు? సర్ జాన్ షోర్. జమీందారీ వ్యవస్థను రూపొందించింది ఎవరు? సర్ జాన్ షోర్. జమీందారీ వ్యవస్థను రూపొందించింది ఎవరు? సర్ జాన్ షోర్. లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1798 1805. లార్డ్ వెల్లెస్లీ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1798 1805. లార్డ్ వెల్లెస్లీని ఏమంటారు? బెంగాల్ పులి. లార్డ్ వెల్లెస్లీని ఏమంటారు? బెంగాల్ పులి. 1798లో సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. 1798లో సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి సంస్థానం ఏది? హైదరాబాద్. సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి సంస్థానం ఏది? హైదరాబాద్. ఉత్తర భారతదేశంలో సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజ్యం ఏది? అవధ్. ఉత్తర భారతదేశంలో సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజ్యం ఏది? అవధ్. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణ ఇచ్చుటకు కలకత్తాలో విలియమ్స్ కళాశాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణ ఇచ్చుటకు కలకత్తాలో విలియమ్స్ కళాశాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. జార్జ్ బార్లో. జార్జ్ బార్లో. జార్జ్ బార్లో బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1805 7. జార్జ్ బార్లో బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1805 7. 1809 వెల్లూరులో సైనికుల తిరుగుబాటు జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? జార్జ్ బార్లో. 1809 వెల్లూరులో సైనికుల తిరుగుబాటు జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? జార్జ్ బార్లో. 1వ మింటో. 1వ మింటో. 1వ మింటో బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1807 13. 1వ మింటో బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1807 13. పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్తో 1809 అమృత్సర్ ఒప్పందం కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరు? మింటో 1. పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్తో 1809 అమృత్సర్ ఒప్పందంను కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరు? మింటో 1. మార్క్వెస్ట్ హేస్టింగ్. మార్క్వెస్ట్ హేస్టింగ్. మార్క్వెస్ట్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1813 23. మార్క్వెస్ట్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1813 23. నేపాల్ యుద్ధం ఎవరి కాలంలో జరిగింది?
మార్క్వెస్ హేస్టింగ్. నేపాల్ యుద్ధం ఎవరి కాలంలో జరిగింది? మార్క్వెస్ హేస్టింగ్. 1818లో మరాఠాను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ హేస్టింగ్. 1818లో మరాఠాను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ హేస్టింగ్. పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ హేస్టింగ్. పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ హేస్టింగ్. మార్క్వెస్ హేస్టింగ్ అణచివేసిన బందిపోటు దొంగలు ఎవరు? పిండారీలు. మార్క్వెస్ హేస్టింగ్ అణచివేసిన బందిపోటు దొంగలు ఎవరు? పిండారీలు. బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ హేస్టింగ్. బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ హేస్టింగ్. అమ్హరెస్ట్. అమ్హరెస్ట్. అమ్హరెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1823-28. అమ్హరెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన కాలం ఏది? 1823-28. మొదటి బర్మా యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? అమ్హరెస్ట్. మొదటి బర్మా యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? అమ్హరెస్ట్. విలియం బెంటింక్. విలియం బెంటింక్. విలియం బెంటింక్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1828-33. విలియం బెంటింక్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1828-33. సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? 1829. సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? 1829. స్థానిక న్యాయస్థానంలో ప్రాంతీయ భాషను ఉపయోగించుకోవచ్చనే నియమాన్ని రూపొందించింది ఎవరు? విలియం బెంటింక్. స్థానిక న్యాయస్థానాల్లో ప్రాంతీయ భాషను ఉపయోగించుకోవచ్చనే నియమాన్ని రూపొందించింది ఎవరు? విలియం బెంటింక్. దగ్గులనే దారి దోపిడీ దొంగలను అణచివేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. దగ్గులనే దారి దోపిడీ దొంగలను అణచివేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. కార్న్వాలిస్ ఏర్పాటు చేసిన సర్క్యూట్ కోర్టులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. కార్న్వాలిస్ ఏర్పాటు చేసిన సర్క్యూట్ కోర్టులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. కలకత్తాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది ఎవరు? విలియం బెంటింక్. కలకత్తాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది ఎవరు? విలియం బెంటింక్. 1833 చట్టం ఏ బెంగాల్ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది? విలియం బెంటింక్. 1833 చట్టం ఏ బెంగాల్ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది? విలియం బెంటింక్. భారతదేశం యొక్క గవర్నర్ జనరల్లు. భారతదేశం యొక్క గవర్నర్ జనరల్లు. విలియం బెంటిక్. విలియం బెంటిక్. విలియం బెంటిక్ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1833-35. విలియం బెంటిక్ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1833-35. 1833 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
విలియం బెంటింక్. 1833 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడిని నియమించిన చట్టం ఏది? 1833 చట్టం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడిని నియమించిన చట్టం ఏది? 1833 చట్టం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మొదటి న్యాయ సభ్యుడు ఎవరు? లార్డ్ మెకాలే. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మొదటి న్యాయ సభ్యుడు ఎవరు? లార్డ్ మెకాలే. వెండి రూపాయి నాణెం చెలామణిలోకి తీసుకొచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. వెండి రూపాయి నాణెం చెలామణిలోకి తీసుకొచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. మెట్కాఫ్. మెట్కాఫ్. మెట్కాఫ్ భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1835-36. మెట్కాఫ్ భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1835-36. వార్తాపత్రికలపై ఆంక్షలను ఎత్తివేసి వాటికి స్వేచ్ఛను ఇచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? మెట్కాఫ్. వార్తాపత్రికలపై ఆంక్షలను ఎత్తివేసి వాటికి స్వేచ్ఛను ఇచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? మెట్కాఫ్. లిబరేటర్ ఆఫ్ ప్రెస్గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు? మెట్కాఫ్. లిబరేటర్ ఆఫ్ ప్రెస్గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు? మెట్కాఫ్. ఆక్లాండ్. ఆక్లాండ్. ఆక్లాండ్ భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1836-42. ఆక్లాండ్ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1836-42. తీర్థయాత్రలపై పన్ను రద్దు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆక్లాండ్. తీర్థయాత్రలపై పన్ను రద్దు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆక్లాండ్. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆక్లాండ్. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆక్లాండ్. ఎలెన్ బరో. ఎలెన్ బరో. ఎలెన్ బరో భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1842-44. ఎలెన్ బరో భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1842-44. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ముగిసినప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఎలెన్ బరో. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ముగిసినప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఎలెన్ బరో. 1843లో సింధును ఆక్రమించింది ఎవరు? ఎలెన్ బరో. 1843లో సింధును ఆక్రమించింది ఎవరు? ఎలెన్ బరో. 1843లో భారతదేశంలో బానిసత్వంను రద్దు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఎలెన్ బరో. 1843లో భారతదేశంలో బానిసత్వంను రద్దు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఎలెన్ బరో. 1వ హార్డింజ్. 1వ హార్డింజ్. 1వ హార్డింజ్ భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1844-48. 1వ హార్డింజ్ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది?
1844-48. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. గోండులను అణచివేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. గోండులను అణచివేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. నరబలి నిషేధ చట్టమును తీసుకువచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. నరబలి నిషేధ చట్టమును తీసుకువచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. డేన్స్ స్థావరాలను 120 లక్షలకు కొనుగోలు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. డేన్స్ స్థావరాలను 120 లక్షలకు కొనుగోలు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? 1వ హార్డింజ్. డల్హౌసీ. డల్హౌసీ. డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1848-56. డల్హౌసీ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1848-56. 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం ఏది? సతారా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం ఏది? సతారా. 1850లో కుల వివక్ష నిర్మూలన చట్టం ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. 1850లో కుల వివక్ష నిర్మూలన చట్టం ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. 1851లో కలకత్తా డైమండ్ హార్బర్ వద్ద టెలిగ్రాఫ్ లైన్ను ఏర్పాటు చేసింది ఎవరు? డల్హౌసీ. 1851లో కలకత్తా డైమండ్ హార్బర్ వద్ద టెలిగ్రాఫ్ లైన్ను ఏర్పాటు చేసింది ఎవరు? డల్హౌసీ. 1852లో కరాచీ వద్ద మొదటి తపాలా బిళ్లను ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. 1852లో కరాచీ వద్ద మొదటి తపాలా బిళ్లను ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. 1853లో బాంబే థానేల మధ్య రైల్వే లైన్ను నిర్మించింది ఎవరు? డల్హౌసీ. 1853లో బాంబే థానేల మధ్య రైల్వే లైన్ను నిర్మించింది ఎవరు? డల్హౌసీ. బాంబే థానేల మధ్య రైల్వే లైన్ పొడవు ఎంత? 34 కిలోమీటర్లు. బాంబే థానేల మధ్య రైల్వే లైన్ పొడవు ఎంత? 34 కిలోమీటర్లు. 1856లో వితంతు పునర్వివాహ చట్టమును ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. 1856లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టింది ఎవరు? డల్హౌసీ. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధ కాలం నాటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధ కాలం నాటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. 1849లో సిక్కింను ఆక్రమించిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. 1849లో సిక్కింను ఆక్రమించిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ భారత్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1856-58. లార్డ్ కానింగ్
భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1856-58, 1857లో కలకత్తా, బాంబే, మెద్రాస్లలో విశ్వవిద్యాలయాలను స్థాపించింది ఎవరు? లార్డ్ కానింగ్. 1857లో కలకత్తా, బాంబే, మెద్రాస్లలో విశ్వవిద్యాలయాలను స్థాపించింది ఎవరు? లార్డ్ కానింగ్. 1857 తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. 1857 తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చిన నాటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చిన నాటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్. భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్. లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1858-62. లార్డ్ కానింగ్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1858-62. కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1861. కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1861. పోర్ట్ఫోలియో వ్యవస్థను ఏర్పాటు చేసిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. పోర్ట్ఫోలియో వ్యవస్థను ఏర్పాటు చేసిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. బడ్జెట్ విధానమును ప్రవేశపెట్టిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. బడ్జెట్ విధానమును ప్రవేశపెట్టిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. ఆదాయ పన్నును ప్రవేశపెట్టిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. ఆదాయ పన్నును ప్రవేశపెట్టిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. శ్వేత తిరుగుబాటు ఏ భారత గవర్నర్ మరియు వైస్రాయ్ కాలంలో జరిగింది? లార్డ్ కానింగ్. శ్వేత తిరుగుబాటు ఏ భారత గవర్నర్ మరియు వైస్రాయ్ కాలంలో జరిగింది? లార్డ్ కానింగ్. కలకత్తా, బాంబే, మెద్రాసుల్లో హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862. కలకత్తా, బాంబే, మెద్రాసులలో హైకోర్టులను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862. 1865లో ఎవరి కాలంలో ఈ హైకోర్టులు అమలులోకి వచ్చాయి? సర్ జాన్ లారెన్స్. 1865లో ఎవరి కాలంలో ఈ కోర్టులు అమలులోకి వచ్చాయి? సర్ జాన్ లారెన్స్. 1వ ఎల్జిన్. 1వ ఎల్జిన్. 1వ ఎల్జిన్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1862-63. 1వ ఎల్జిన్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1862-63. వాహాబీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? 1వ ఎల్జిన్. వాహాబీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? 1వ ఎల్జిన్. రాబర్ట్ నేపియర్. రాబర్ట్ నేపియర్. రాబర్ట్ నేపియర్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1863. రాబర్ట్ నేపియర్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1863. తాత్కాలిక భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసింది ఎవరు? రాబర్ట్ నేపియర్. తాత్కాలిక భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసింది ఎవరు? రాబర్ట్ నేపియర్. డానిసన్. డానిసన్. డానిసన్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది?
1863-64. డానిసన్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1863-64. తాత్కాలిక భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన రెండవ వ్యక్తి ఎవరు? డానిసన్. తాత్కాలిక భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన రెండవ వ్యక్తి ఎవరు? డానిసన్. వహాబీలను అణచివేసిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? డానిసన్. వహాబీలను అణచివేసిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? డానిసన్. సర్ జాన్ లారెన్స్. సర్ జాన్ లారెన్స్. సర్ జాన్ లారెన్స్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1864-69. సర్ జాన్ లారెన్స్ భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1864-69. స్కాలర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? సర్ జాన్ లారెన్స్. స్కాలర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టిన భారత గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? సర్ జాన్ లారెన్స్. లార్డ్ మేయో. లార్డ్ మేయో. లార్డ్ మేయో భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1869-72. లార్డ్ మేయో భారత గవర్నర్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1869-72. ఎవరి ఆదేశం మేరకు డబ్ల్యూడబ్ల్యూ హంటర్ ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియాను రూపొందించాడు? లార్డ్ మేయో. ఎవరి ఆదేశం మేరకు డబ్ల్యూడబ్ల్యూ హంటర్ ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియాను రచించాడు? లార్డ్ మేయో. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఎవరి కాలంలో సేకరించబడ్డాయి? లార్డ్ మేయో. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఎవరి కాలంలో సేకరించబడ్డాయి? లార్డ్ మేయో. 1870లో ఎర్ర సముద్రం కేబుల్ లింక్ లండన్ నుండి బాంబేల మధ్య ఎవరి కాలంలో నిర్మించబడింది? లార్డ్ మేయో. 1870లో ఎర్ర సముద్రం కేబుల్ లింక్ లండన్ నుండి బాంబేల మధ్య ఎవరి కాలంలో నిర్మించబడింది? లార్డ్ మేయో. ఖతియావార్లో రాజ్కోట్ కాలేజీ, అజ్మీర్లో మేయో కాలేజీని ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ మేయో. ఖతియావార్లో రాజ్కోట్ కాలేజీ, అజ్మీర్లో మేయో కాలేజీని ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ మేయో. వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏర్పాటు చేసిన గవర్నర్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ మేయో. వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ మేయో. ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టిన భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ మేయో. ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టిన భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎవరు? లార్డ్ మేయో. ఆఫ్ఘన్ పఠాన్చే అండమాన్ జైల్లో లార్డ్ మేయో ఎప్పుడు హత్య చేయబడ్డాడు? 1872. ఆఫ్ఘన్ పఠాన్చే అండమాన్ జైల్లో లార్డ్ మేయో ఎప్పుడు హత్య చేయబడ్డాడు? 1872. నార్త్ బ్రూక్. నార్త్ బ్రూక్. నార్త్ బ్రూక్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1872-76. నార్త్ బ్రూక్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1872-76. లార్డ్ కానింగ్ చే ప్రవేశపెట్టబడిన ఆదాయ పన్నును రద్దు చేసింది ఎవరు? నార్త్ బ్రూక్. లార్డ్ కానింగ్ చే ప్రవేశపెట్టబడిన ఆదాయ పన్నును రద్దు చేసింది ఎవరు? నార్త్ బ్రూక్. 1872లో బాల్య వివాహ నిషేధ చట్టమును ప్రవేశపెట్టింది ఎవరు? నార్త్ బ్రూక్. 1872లో
బాల్య వివాహ నిషేధ చట్టమును ప్రవేశపెట్టింది ఎవరు? నార్త్ బ్రూక్. లిట్టన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1876-80. లిట్టన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1876-80. ఢిల్లీ దర్బారులో బ్రిటన్ రాణి విక్టోరియా భారతదేశ చక్రవర్తి అని 1877లో ఎవరు ప్రకటించారు? లిట్టన్. ఢిల్లీ దర్బారులో బ్రిటన్ రాణి విక్టోరియా భారతదేశ చక్రవర్తి అని 1877లో ఎవరు ప్రకటించారు? లిట్టన్. సివిల్ సర్వీసెస్ వయస్సును 21 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు తగ్గించిన గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి ఎవరు? లిట్టన్. సివిల్ సర్వీసెస్ వయస్సును 21 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు తగ్గించిన గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి ఎవరు? లిట్టన్. ప్రాంతీయ భాషా పత్రికా చట్టం గ్యాంగింగ్ చట్టమును 1878లో తీసుకువచ్చింది ఎవరు? లిట్టన్. ప్రాంతీయ భాషా పత్రికా చట్టము లేదా గ్యాంగింగ్ చట్టమును 1878లో తీసుకువచ్చింది ఎవరు? లిట్టన్. చట్టపరమైన సివిల్ సర్వీసెస్ను ఏర్పాటు చేసింది ఎవరు? లిట్టన్. చట్టపరమైన సివిల్ సర్వీసెస్ను ఏర్పాటు చేసింది ఎవరు? లిట్టన్. లార్డ్ రిప్పన్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1880-84. లార్డ్ రిప్పన్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1880-84. ఏ భారత గవర్నర్ మరియు వైస్రాయిని రైతుల స్నేహితుడు అంటారు? లార్డ్ రిప్పన్. ఏ భారత గవర్నర్ మరియు వైస్రాయిని రైతుల స్నేహితుడు అంటారు? లార్డ్ రిప్పన్. సివిల్ సర్వీసెస్ గరిష్ట పరిమితిని 19 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచింది ఎవరు? లార్డ్ రిప్పన్. సివిల్ సర్వీసెస్ గరిష్ట పరిమితిని 19 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచింది ఎవరు? లార్డ్ రిప్పన్. ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని రద్దు చేసింది ఎవరు? లార్డ్ రిప్పన్. ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని రద్దు చేసింది ఎవరు? లార్డ్ రిప్పన్. 1881లో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో దశాబ్ద జనాభా లెక్కలను చేపట్టింది ఎవరు? లార్డ్ రిప్పన్. 1881లో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో దశాబ్ద జనాభా లెక్కలను చేపట్టింది ఎవరు? లార్డ్ రిప్పన్. 1882లో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ రిప్పన్. 1882లో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ రిప్పన్. విద్యాభివృద్ధికి హంటర్ కమిషన్ను నియమించింది ఎవరు? లార్డ్ రిప్పన్. విద్యాభివృద్ధికి హంటర్ కమిషన్ని నియమించింది ఎవరు? లార్డ్ రిప్పన్. రిప్పన్ ఎప్పుడు మైసూర్ రాజ్యమును తిరిగి ఒడయార్ కుటుంబానికి అప్పగించాడు? 1882. రిప్పన్ ఎప్పుడు మైసూర్ రాజ్యంను తిరిగి ఒడయార్ కుటుంబానికి అప్పగించాడు? 1882. డఫ్రిన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1884-88. డఫ్రిన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1884-88. 1885లో అఖిల భారత కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. 1885లో అఖిల భారత కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డఫ్రిన్.
లార్డ్స్ డౌన్. లార్డ్స్ డౌన్. లార్డ్స్ డౌన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1888-94. లార్డ్స్ డౌన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1888-94. భారత్ ఆఫ్ఘనిస్తాన్ను వేరు చేస్తూ డ్యూరాండ్ రేఖను ఏ గవర్నర్ జనరల్ కాలంలో గీయబడింది? లార్డ్స్ డౌన్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ను వేరు చేస్తూ డ్యూరాండ్ రేఖను ఏ గవర్నర్ జనరల్ కాలంలో గీయబడింది? లార్డ్స్ డౌన్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది? 1891. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది? 1891. సివిల్ సర్వీస్ను ఇంపీరియల్, ప్రొవిజనల్, సబ్ ఆర్డినేట్ అని 3 రకాలుగా వర్గీకరించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్స్ డౌన్. సివిల్ సర్వీసెస్ను ఇంపీరియల్, ప్రొవిన్షియల్, సబ్ ఆర్డినేట్ అనే 3 రకాలుగా వర్గీకరించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్స్ డౌన్. ఎల్జిన్ II. ఎల్జిన్ II. ఎల్జిన్ II భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1894-99. ఎల్జిన్ II భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1894-99. 1897లో చాపేకర్ సోదరులు ర్యాండ్ ఐరెస్ట్లను ఏ గవర్నర్ జనరల్ కాలంలో హత్య చేశారు? ఎల్జిన్ II. 1897లో చాపేకర్ సోదరులు ర్యాండ్ ఐరెస్ట్లను ఏ గవర్నర్ జనరల్ కాలంలో హత్య చేశారు? ఎల్జిన్ II. లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1899-1905. లార్డ్ కర్జన్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1899-1905. లార్డ్ కర్జన్ వ్రాసిన గ్రంథం ఏది? ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈస్ట్. లార్డ్ కర్జన్ వ్రాసిన గ్రంథం ఏది? ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్. భారత పురావస్తు శాఖను పునర్వ్యవస్థీకరించింది ఎవరు? లార్డ్ కర్జన్. భారత పురావస్తు శాఖను పునర్వ్యవస్థీకరించింది ఎవరు? లార్డ్ కర్జన్. రైల్వేలో సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది? రాబర్ట్ కమిటీ. రైల్వేలో సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది? రాబర్ట్ కమిటీ. విద్యా సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది? రౌలింగ్ కమిటీ. విద్యా సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది? రౌలింగ్ కమిటీ. పోలీస్ సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది? ఫ్రేజర్ కమిటీ. పోలీస్ సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది? ఫ్రేజర్ కమిటీ. యూనివర్సిటీ చట్టాన్ని 1904లో ఏ గవర్నర్ జనరల్ కాలంలో చేశారు? లార్డ్ కర్జన్. యూనివర్సిటీ చట్టాన్ని 1904లో ఏ గవర్నర్ జనరల్ కాలంలో చేశారు? లార్డ్ కర్జన్. 1905 బెంగాల్ విభజన నాటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జన్. 1905 బెంగాల్ విభజన నాటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జన్. వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఢిల్లీ దగ్గర పూసాలో ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఢిల్లీ దగ్గర పూసాలో ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. వర్తకం మరియు పరిశ్రమ శాఖను ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. వర్తకం మరియు పరిశ్రమ శాఖను ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. మింటో II. మింటో II. మింటో II భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది?
1905 1910. మింటో II భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1905 1910. మజీషియన్ వైస్రాయిగా ఎవరిని అంటారు? మింటో II. మజీషియన్ వైస్రాయిగా ఎవరిని అంటారు? మింటో II. 1906లో ముస్లిం లీగ్ను ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? మింటో II. 1906లో ముస్లిం లీగ్ను ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? మింటో II. 1909లో పంజాబ్ హిందూ మహాసభ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? మింటో II. 1909లో పంజాబ్ హిందూ మహాసభ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? మింటో II. 1909లో మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? మింటో II. 1909లో మింటో మార్లే సంస్కరణలు చేపట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? మింటో II. హార్డింజ్ II. హార్డింజ్ II. హార్డింజ్ II భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1910 16. హార్డింజ్ II భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1910 16. మై ఇండియన్ ఇయర్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? హార్డింజ్ II. మై ఇండియన్ ఇయర్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? హార్డింజ్ II. 1911లో ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ II. 1911లో ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ II. బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ అతని భార్య ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశానికి వచ్చారు? హార్డింజ్ II. బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ మరియు భార్య ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశానికి వచ్చారు? హార్డింజ్ II. రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? హార్డింజ్ II. రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? హార్డింజ్ II. బెంగాల్ విభజన రద్దు చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ II. బెంగాల్ విభజన రద్దు చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ II. ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద హార్డింజ్ II పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది? 1912. ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద హార్డింజ్ II పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది? 1912. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేసింది ఎవరు? హార్డింజ్ II. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేసింది ఎవరు? హార్డింజ్ II. 1915లో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ II. 1915లో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్ II. చేమ్స్ఫర్డ్. చేమ్స్ఫర్డ్. చేమ్స్ఫర్డ్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1916 21. చేమ్స్ఫర్డ్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1916 21. 1917 ఆగస్టు డిక్లరేషన్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? చేమ్స్ఫర్డ్. 1917 ఆగస్టు డిక్లరేషన్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? చేమ్స్ఫర్డ్. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రారంభించాడు? చేమ్స్ఫర్డ్. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రారంభించాడు? చేమ్స్ఫర్డ్. 1919 చట్టమును ఏమంటారు? మాంటేగో చేమ్స్ఫర్డ్ చట్టం లేదా మాంట్ఫోర్డ్ చట్టం. 1919 చట్టమును ఏమంటారు? మాంటేగో చేమ్స్ఫర్డ్ చట్టం లేదా మాంట్ఫోర్డ్ చట్టం. పూనాలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎవరు?
చేమ్స్ఫర్డ్. పూనాలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎవరు? చేమ్స్ఫర్డ్. లార్డ్ రీడింగ్. లార్డ్ రీడింగ్. లార్డ్ రీడింగ్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1921-26. లార్డ్ రీడింగ్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1921-26. లార్డ్ రీడింగ్ను ఏమని అంటారు? యూదుల వైస్రాయ్. లార్డ్ రీడింగ్ను ఏమని అంటారు? యూదుల వైస్రాయ్. చౌరీ చౌరా సంఘటన ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? లార్డ్ రీడింగ్. చౌరీ చౌరా సంఘటన ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? లార్డ్ రీడింగ్. 1925లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ను స్థాపించింది ఎవరు? హెగ్డేవార్. 1925లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ను స్థాపించింది ఎవరు? హెగ్డేవార్. 1923 స్వరాజ్య పార్టీ స్థాపించబడినప్పటి భారత్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రీడింగ్. 1923 స్వరాజ్ పార్టీ స్థాపించబడినప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రీడింగ్. 1952లో కాన్పూర్ వద్ద సత్యభక్త నేతృత్వంలో సిపిఐ పునర్వ్యవస్థీకరించినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రీడింగ్. 1952లో కాన్పూర్ వద్ద సత్యభక్త నేతృత్వంలో సిపిఐ పునర్వ్యవస్థీకరించినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రీడింగ్. ఇర్విన్. ఇర్విన్. ఇర్విన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1926-31. ఇర్విన్ భారత గవర్నర్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1926-31. ఇర్విన్ను ఏమని అంటారు? క్రిస్టియన్ వైస్రాయ్. ఇర్విన్ను ఏమని అంటారు? క్రిస్టియన్ వైస్రాయ్. ఏ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి కాలంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది? ఇర్విన్. ఏ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి కాలంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది? ఇర్విన్. 1928 ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. 1928 ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. దీపావళి డిక్లరేషన్ 1929 నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. దీపావళి డిక్లరేషన్ 1929 నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. 1929 పూర్ణ స్వరాజ్ తీర్మానం లాహోర్లో చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. 1929 పూర్ణ స్వరాజ్ తీర్మానం లాహోర్లో చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. 1930 శాసనోల్లంఘన ఉద్యమం ఏ గవర్నర్ జనరల్ కాలంలో చేయబడింది? ఇర్విన్. 1930 శాసనోల్లంఘన ఉద్యమం ఏ గవర్నర్ జనరల్ కాలంలో చేయబడింది? ఇర్విన్. 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశము నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇర్విన్. ఢిల్లీ ఒడంబడిక లేదా గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 1931 మార్చి 5. ఢిల్లీ ఒడంబడిక లేదా గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 1931 మార్చి 5. వెల్లింగ్టన్. వెల్లింగ్టన్. వెల్లింగ్టన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1931-36. వెల్లింగ్టన్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయిగా పనిచేసిన కాలం ఏది? 1931-36. రెండవ మూడవ రౌండ్ టేబుల్ సమావేశ కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. రెండవ మూడవ రౌండ్ టేబుల్ సమావేశ కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు?
వెల్లింగ్టన్. 1932 కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. 1932 కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. పూనా ఒడంబడిక ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? వెల్లింగ్టన్. పూనా ఒడంబడిక ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? వెల్లింగ్టన్. 1934 సోషలిస్ట్ పార్టీ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. 1934 సోషలిస్ట్ పార్టీ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. 1935 భారత ప్రభుత్వ చట్టం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. 1935 భారత ప్రభుత్వ చట్టం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. 1936 అఖిల భారత కిసాన్ సభ ఏర్పడినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. 1936 అఖిల భారత కిసాన్ సభ ఏర్పడినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లింగ్టన్. ఏ గవర్నర్ జనరల్ కాలంలో 1937లో భారత్ నుండి బర్మా విభజన జరిగింది? వెల్లింగ్టన్. ఏ గవర్నర్ జనరల్ కాలంలో 1937లో భారత్ నుండి బర్మా విభజన జరిగింది? వెల్లింగ్టన్. లిన్లిత్గో. లిన్లిత్గో. లిన్లిత్గో భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1936-43. లిన్లిత్గో భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1936-43. 1940 ఆగస్ట్ ఆఫర్ ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? లిన్లిత్గో. 1940 ఆగస్ట్ ఆఫర్ ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? లిన్లిత్గో. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లిన్లిత్గో. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లిన్లిత్గో. వేవెల్. వేవెల్. వేవెల్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1943-47. వేవెల్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేసిన కాలం ఏది? 1943-47. ఏ గవర్నర్ జనరల్ కాలంలో 1944 రాజాజీ ప్రణాళిక వచ్చింది? వేవెల్. ఏ గవర్నర్ జనరల్ కాలంలో 1944 రాజాజీ ప్రణాళిక వచ్చింది? వేవెల్. 1945 వేవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వేవెల్. 1945 వేవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వేవెల్. మౌంట్ బాటన్. మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1947 మార్చ్ నుండి 1948 ఆగస్టు. మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1947 మార్చ్ నుండి 1948 ఆగస్టు. జూన్ 3 ప్రణాళిక లేదా డిక్కీబర్డ్ ప్రణాళిక ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. జూన్ 3 ప్రణాళిక లేదా డిక్కీబర్డ్ ప్రణాళిక ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. 1947-48 మధ్య భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. 1947-48 మధ్య భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. రాజగోపాలాచారి. రాజగోపాలాచారి. రాజగోపాలాచారి భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది? 1948 ఆగస్టు నుండి 1950 జనవరి. రాజగోపాలాచారి భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది?
1948 ఆగస్టు నుండి 1950 జనవరి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్యాంగం రచించబడింది? రాజగోపాలాచారి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్యాంగం రచించబడింది? రాజగోపాలాచారి. రాజాజీ వ్రాసిన గ్రంథం ఏది? ద నేషన్స్ వాయిస్. రాజాజీ వ్రాసిన గ్రంథం ఏది? ద నేషన్స్ వాయిస్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.